సౌత్ సెంట్రల్ కల్చరల్ వింగ్ నుంచి నాగ్పూర్ నుంచి వచ్చిన ఆర్కే సింగ్ గారు, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ భూమయ్య గారు, కాంతారావు గారు, చెల్లప్ప గారు, స్వామి భవన్ గారికి మళ్ళీ నా నమస్కారాలు తెలియజేస్తూ, గౌడ్ గారు పాయింట్లు వస్తాయండి. నేను అడిగేది ఒకటి, 1,00,000 కుటుంబాలను కనుక ఆదుకోవాలని చెప్పి మీకన్నా మాకు ఎక్కువ తపన ఉంది. ఎందుకంటే ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, కడుపు నిండిన వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళు ఎక్కడైనా బతకగలరు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనుకుంటే మన బడ్జెట్ ఏమోకి 11 కోట్లు కూడా లేదు. ఒక్క జానపద కళారూపాల్లో ఒక్కసారి 2 సార్లు పిలిస్తే ఈ బడ్జెట్ అంతా అయిపోతుంది. ముందు మనకు కావాల్సింది మిగతా రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారో అంతేనా మనకి ఇక్కడ బడ్జెట్ కేటాయింపు జరగాలి. ఎందుకు జరగటం లేదు మనం అడగలేకపోతున్నాం. మనం ఎంతసేపు హైదరాబాద్లో కూర్చుని మనం ఇదిగో ఈ సబ్సిడీలు కావాలి, ఈ రాయితీలు కావాలని అడుగుతున్నామే కానీ ఆకలేస్తున్న కళాకారులకు అన్నం పెట్టండి అని మాత్రం మనం ఇప్పుడు అడగటం లేదు. మీరు సాధించుకోవాలంటే నాది ఒకటే మనవి, ఇక్కడ కూర్చునే ప్రోగ్రాం ఇవ్వడంతో సరిపోదు. ప్రతి గ్రామంలోనూ అక్కడున్న కళాకారులు ఎంతమంది, నిజమైన కళాకారులు ఎంతమంది, వాళ్ళని ఆ ఊళ్ళో ఉన్న దేవాలయాలు కానీ, సంబరాలు కానీ, పండగలు కానీ ఏవైనా ఏ విధంగా ఆదుకోవచ్చా, ఆదుకుంటే ఎంతవరకు ఆదుకోవచ్చు అన్న ప్రతిపాదనతో కూడా ముందు గ్రామ లెవెల్లో మనం పెడితే తర్వాత స్టేట్ లెవెల్లో మనం ఏం చేయాలి, మనం ఎలా సంపాదించాలి అని దాని మీద ఆలోచించడానికి మనం ఎన్నో పథకాలు వేసుకోవచ్చు. బడ్జెట్లు వేస్తున్నాం, మాకు ఇంత కావాలి అంత కావాలని అడుగుతున్నాం, ఏడాది అయిపోతుంది, బడ్జెట్లు రావటం లేదు, ఇవ్వాల్సిన వాడికి ఇవ్వలేకపోతున్నాం. దీని బాధ్యత ఎవరిది? వాళ్ళు తిరగబడితే మేము ఎక్కడ ఉంటాం అని ఒక్కసారి మాకు భయం ఉంది. ఎందుకంటే ఎదుటివాడి మీద మనం నెపం వేయడం చాలా సులువు, కానీ తట్టుకోవడం చాలా కష్టం. నేను మిమ్మల్ని కోరేది, ఈ కళాకార సంఘాల ప్రతినిధులందరినీ కోరేది, మీరు ఇదే వృత్తి మీద బతుకుతున్న వాళ్ళ కోసమే మీరు కష్టపడడం కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసుకుంటూ హాబీగా ఏదో మేము ఈ జానపద కళారూపాలను ఎంకరేజ్ చేస్తామన్న పరిస్థితుల్లో కానీ మీరు కళాకారులను ఆదుకుంటే నిజమైన కళాకారుని మీరు ఎప్పుడు చూడలేరు, వాడి గురించి మీరు ఆలోచించలేరు అని చెప్పి మరొక్కసారి చెప్తూ, ఇవాళ ఇంకో మాట అన్నారు ఇందాక శతరూప గురించి. నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కళాకారులందరికీ వాళ్ళకి అనిపిస్తుంది, మా ఊర్లో ఎప్పుడు ఇదే ప్రోగ్రాం పెడుతున్నాం, మా ఊర్లో ఎప్పుడు ఇదే జనం వస్తున్నారు, మమ్మల్ని చూసి మాలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఆశీర్వదించే ఒక స్టేట్ లెవెల్ ఫంక్షన్లో మమ్మల్ని పిలవండి. కానీ మా ఊర్లో ఫంక్షన్లు పెట్టి మా ఊర్లో వాళ్ళతో అంటే మమ్మల్ని చూసేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇవి అంతరించబోకుండా ఎలా ఉంటాయి? ఎందుకంటే వీ వాంట్ ఎంకరేజ్మెంట్. మా ఆర్టిస్టులు మేము ఇక్కడే కాదు, విలేజ్ల్లో కాదు, జిల్లాల్లో కాదు, రాష్ట్రంలో కాదు, దేశం అంతా వెళ్ళాలి అంటే మమ్మల్ని గుర్తించేది ముందు రాష్ట్ర రాజధానిలో అని చెప్పి నిజంగా అంటున్నారు. దయచేసి ఈ జానపద కళా సంఘాలు రిక్వెస్ట్ చేసేది ఒకటి, హైదరాబాద్లో డిఫరెంట్గా కళాకారులకి ఆదరించాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని పోషించాలి అన్నది
ఆ దిశలో మీరు కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఎప్పుడూ మన చుట్టూ తిరిగే వాళ్ళ గురించి మాత్రం మీరు పాకులాడకండి. నేను మొన్న నల్లగొండ నుంచి కొంతమంది ట్రూప్స్ వచ్చాయి, చిందు యక్షగానం. ఒక్కొక్కళ్ళు వాళ్ళ మనుషులను చూస్తుంటే ఎంతో ఆశతో వస్తారు. ఇక్కడికి వచ్చి మేము ప్రోగ్రాం పెట్టాలంటే మా చేతుల్లో లేదు, జిల్లాకి వెళ్ళండి, మీరు డిపిఓని అడగండి, కలెక్టర్ని అడగండి, మేము కావాలంటే ఉత్తరాలు రాస్తామని చెప్పి ఉత్తరాలు రాస్తాం. వాళ్ళు ఇస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ ఆ ఒక్క మాట చాలు అని చెప్పి మంచి మాట చెప్పారని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేసేది, జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజలకు సేవ చేయాలని, కళాకారులు ఆదుకోవాలని, కళను పోషించాలని, అంతరించిపోతున్న కళాస్వరూపాలు